వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. ఆస్తులు మావి, అంత్యక్రియలు మాత్రం మేం చేయం. తల్లిదండ్రులు బిడ్డని కనగానే ఎంతో సంతోషిస్తారు. అదే మగబిడ్డ అయితే వంశోద్ధారకుడు పుట్టాడని గర్వంగా ఫీల్ అవుతారు. కానీ ఈ వంశాంకురాలు చివరి రోజుల్లో తల్లిదండ్రులను చీదరించుకుంటున్నాయి. ఆస్తి కావాలి కానీ వారి బాధ్యతలు మాకు అవసరం లేదు అంటూ వారిని అనాథ శరణాలయంలో వదిలేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో డబ్బు పిచ్చి పట్టి తండ్రిని అనాథల వదిలేసిన పిల్లల గురించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. తండ్రి ఆస్తిపై దురాశతో కొడుకు, కుమార్తె తమ తండ్రిని మరణశయ్యపై విడిచిపెట్టారు. 80 ఏళ్ల వయసులో తండ్రి గత శనివారం మరణించారు. తండ్రి మరణ వార్త విన్న తర్వాత కూడా కొడుకు, కూతురు చివరి చూపు చూడ్డానికి రాలేదు. అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఆ అనాథ తండ్రి పేరు శ్రీనాథ్ ఖండేల్వాల్. వారణాసిలో నివసిస్తున్న ప్రముఖ రచయిత ఈయన. ఎస్ఎన్ ఖండేల్వా అంతిమ జీవితం నేటి తరానికి సంబంధించిన తండ్రి జీవిత కథ. కోట్ల ఆస్తి ఉన్న శ్రీనాథ్ ఖండేల్వాల్ తన జీవితాన్ని అనాథ శరణాలయంలో గడపవలసి వచ్చింది. శ్రీనాథ్ ఖండేల్వాల్ మార్చి 2024 నుంచి కాశీ లెప్రసీ సేవా సంఘ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. సుమారు 80 కోట్ల ఆస్తి ఉన్నా సరే అతను అనాథల వృద్ధాశ్రమంలో చివరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఖండేల్వాల్ 400 కంటే ఎక్కువ పుస్తకాలు రాశారు. శ్రీనాథ్ ఖండేల్వాల్ రచించిన పుస్తకాలు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి స్పెషల్ పోస్ట్.